హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రాచెట్ స్ట్రాబెర్రీ కిచెన్. మీరు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్రీన్ కలర్ ఉలెన్ అనేది తీసుకోండి. గ్రీన్ కలర్ ఉలెన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షో ఫింగర్లోని అలా రింగ్లా వచ్చేటట్టు చూసుకోండి. హుక్ని ఆ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసి కిందకి పుల్ చేస్తే లాక్ అనేది పడుతుంది. ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. ఫస్ట్ స్టార్ట్ ద ఉలెన్ కొంచెం కిందకి లాగితే ముడి అనేది పడుతుంది. మీకు చూసారు కదా, ముడి అలా పడుతుంది. ఇక్కడ నుంచి మనకి చైన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్గా 6 చైన్స్ అనేవి వేసుకోవాలి. 1 2 and 3 4 చైన్స్ అనేవి కూడాను కొంచెం దగ్గరగానే వేసుకొని, మరి దూరంగా వేసుకోకుండా కొంచెం దగ్గరగానే వేసుకోండి. 6 చైన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏ చైన్ అయితే వేసుకున్నారో ఫస్ట్ చైన్ ఉంది కదండి, ఆ ఫస్ట్ చైన్ లోపల హుక్ని ఇన్సర్ట్ చేయండి. హుక్ని ఇన్సర్ట్ చేసి కిందకి పుల్ చేయండి. కిందకి పుల్ చేసిన తర్వాత మనకి 2 అనేవి వస్తాయి. ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. అంటే కిందకి పుల్ చేసేయండి. ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. మనకు ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది. 6 చైన్స్ రింగ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత 2 చైన్స్ అనేవి వేసుకోండి. 1 2 చైన్స్ అనేవి వేసుకోండి. 2 చైన్స్ వేసుకున్న తర్వాత హుక్ని ట్విస్ట్ చేసి ఆ రింగ్ లోపల ఇన్సర్ట్ చేయండి. 3 అనేవి వస్తాయి. -2 చేయండి. 2 మిగులుతాయి. -2 చేయండి. అంటే కంప్లీట్గా కిందకి పుల్ చేయండి. దీన్ని మనం డబుల్ క్రాచెట్ అంటాం. ఇలానే ఈ డబుల్ క్రాచెట్ రింగ్ మొత్తం కూడాను 12 టైమ్స్ అనేవి చేసుకోవాలన్నమాట. హుక్ని ట్విస్ట్ చేయండి. ఆ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత 3 వస్తాయి. -2 and -2 చేసుకోండి. ఇలా కంప్లీట్గా రింగ్ మొత్తం కూడాను 12 టైమ్స్ అనేవి చేసుకోండి. అవుట్పుట్ అనేది మీకు ఇలా వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ 2 చైన్స్ అనేవి వేసుకున్నారు కదా, ఆ 2 చైన్ లోపల ఇన్సర్ట్ చేసి ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. కొంచెం ఊల్ని ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏదో ఒక చైన్ స్పేస్ లోపల హుక్ని ఇన్సర్ట్ చేసుకొని రెడ్ ఉలెన్ ఉంది కదండి, నేను చూపిస్తున్న విధంగా కిందకి పుల్ చేయండి. నేను వీడియోలో చూపిస్తుంది, నేను చెప్పింది మీరంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఒక చైన్ అనేది వేసుకోండి. ఒక సింగిల్ చైన్ అనేది వేసుకొని మీకు ఫస్ట్ లాక్ అనేది పడుతుంది. దాని తర్వాత 2 చైన్స్ అనేవి వేసుకోండి. చైన్స్ మీరు ఎక్కడైతే వేసుకున్నారో సేమ్ అదే స్పేస్లోని 2 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోండి. 3 చైన్స్ వేసుకున్నారు. నెక్స్ట్ 1 టైం ఇప్పుడు డబుల్ క్రాచెట్ అయింది. ఇప్పుడు సెకండ్ టైం అంటే 3 చైన్స్ 2 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనమాట. సేమ్ అదే స్పేస్లోని మీరు ఎక్కడైతే స్పేస్ ఫస్ట్ చేసుకున్నారో సేమ్ అదే చైన్ స్పేస్లోని 3 చైన్స్ 2 డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోండి. నెక్స్ట్ చైన్ స్పేస్లో ఇన్సర్ట్ చేసుకొని 3 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోవాలి. ఫస్ట్ 2 టైమ్స్ చేసుకున్నాం కదా, 2 టైమ్స్ అంటే ఫస్ట్ 2 చైన్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఈచ్ చైన్ స్పేస్లో కూడాను 3 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా కొంచెం ఊలు వదిలేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని కూడాను అటాచ్ చేసుకుంటూను ఈ డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. 2 టైమ్స్ అయింది. లాస్ట్ వన్ హుక్ని ట్విస్ట్ చేయండి. ఆ స్పేస్ లోపల ఇన్సర్ట్ చేస్తే 3 వస్తాయి. -2 and -2 చేయండి. చూసారా, 3 టైమ్స్ వచ్చినాయి డబుల్ క్రాచెట్స్. అలాగే ఈచ్ చైన్ స్పేస్లో కూడాను చేసుకుంటూ వెళ్ళిపోండి. అవుట్పుట్ అనేది మీకు అలా వస్తుంది. అలా నేను 3 చేసేసాను. మిగిలిన కంప్లీట్గా ఆ రింగ్ మొత్తం కూడాను 3 డబుల్ క్రాచెట్స్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారా, ఇలా వస్తుంది మనకి. లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఆ 3 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో ఒక లాస్ట్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ అనేది వేసుకుంటూ లాక్ అనేది పడుతుందన్నమాట. అక్కడికి ఆ రో అనేది కంప్లీట్ అయింది. మనకి స్లిప్ స్టిచ్ వేయడం వల్ల ఒక రో అనేది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్
1 and 2 చైన్స్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదే స్పేస్లోని 2 టైమ్స్ డబుల్ క్రాచెట్ అనేది వేసుకోండి. ఫస్ట్ రోలో ఎలా అయితే వేసుకున్నారో సేమ్ అలానే 2 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి చేసుకోండి. ఫస్ట్ రోలో ఏంటంటే 3 చైన్స్ వేస్తాం, ఎందుకంటే లాక్ చేయడానికి మనం గ్రీన్ కలర్ ఊల్ని రెడ్ కలర్ ఊల్తో లాక్ చేయడానికి 3 చైన్స్ వేసుకున్నాం ఫస్ట్ చైన్ అనేది. ఇప్పుడు 2 చైన్స్ అయితే సరిపోతుంది. 2 చైన్స్ 2 డబుల్ క్రాచెట్స్. నెక్స్ట్ స్పేస్ అంటే 3 డబుల్ క్రాచెస్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్పేస్ అనమాట. నేను వీడియోలో చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది. 3 డబుల్ క్రాచెస్ వచ్చే నెక్స్ట్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకొని ఆ స్పేస్లోనే 3 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. హుక్ దగ్గర ఉన్న ఊల్ని మాత్రం టైట్గానే ఉంచుకోండి. లూజ్ అయ్యిందంటే మళ్ళీ అస్సలకి నీట్గా రాదు. 1 టైం అయింది అండ్ సెకండ్ టైం and third one. -2 and -2. నెక్స్ట్ స్పేస్లో కూడా సేమ్ అలానే 3 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోండి. అలా 5 టైమ్స్ అనేవి వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. 5 టైమ్స్ అక్కడ ఉన్నాయి చూసారా, 1 2 3 4 and 5 ఇలా 5 టైమ్స్ మాత్రం వేసుకోండి. సెకండ్ రో వచ్చేసరికి 5 టైమ్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పేస్ ఉంటుంది కదా, అంటే 3 డబుల్ క్రాచెట్స్ వేసుకున్న నెక్స్ట్ స్పేస్ ఉంటుంది కదా, దాన్ని వదిలేసేసి నెక్స్ట్ వచ్చే స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే ఒక స్పేస్ని కంప్లీట్గా వదిలేసేయండి. అదే మనకి కార్నర్ అవుతుంది అనమాట, 1 సైడ్ కార్నర్ అవుతుంది అది. సో ఒక స్పేస్ని అయితే కంప్లీట్గా 5 టైమ్స్ వేసేసుకున్న తర్వాతనే ఇలా ఒక స్పేస్ని వదిలేసుకోండి. 1 సైడ్ కార్నర్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఎలా అయితే 5 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ 3 టైమ్స్ వేసుకున్నారో సేమ్ అలానే 5 టైమ్స్ అంటే 5 స్పేసెస్లోని 3 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే ప్రతి స్పేస్లో కూడాను 3 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. నేను చెప్పింది అండ్ మీకు వీడియోలో చూస్తే కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. 3 డబుల్ క్రాచెట్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్పేస్లోని మళ్ళీ 3 డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. ఎన్ని 5 టైమ్స్, 5 వచ్చే వరకు కంప్లీట్ అయింది చూసారా. 5 టైమ్స్ వేసాను. 1 2 3 4 and 5 అలా 5 టైమ్స్ వేసుకోండి. ఆల్రెడీ 1 సైడ్ కార్నర్లో ఒక స్పేస్ని వదిలేసాం కదా మనం. ఇప్పుడు ఇంకో సైడ్ కార్నర్లో కూడాను ఒక స్పేస్ని వదిలిపెట్టేయాలన్నమాట. ఒక స్పేస్ని వదిలేసేసి ఆ నెక్స్ట్ స్పేస్లో ఇన్సర్ట్ చేసుకొని 3 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకోవాలి. ప్రతిసారి కూడాను 3 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. 1 more -2 and -2. సెకండ్ సైడ్ కార్నర్ కూడా వచ్చింది చూసారా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనకి సెకండ్ రో అనేది మనం కంప్లీట్గా చేయాలి కాబట్టి ఫస్ట్ చేసుకున్న చైన్ ఉంది కదండి, ఆ ఫస్ట్ చేసుకున్న చైన్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. మనకి సెకండ్ రో అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. చూసారా 2 సైడ్స్ అనేవి కార్నర్స్ ఎలా వచ్చినాయో మనకు అలా వస్తున్నాయి. అలా స్పేస్ వదిలిపెట్టడం వల్ల 5 టైమ్స్ వేసేసిన తర్వాత ఒక స్పేస్ వదిలిపెట్టాం కాబట్టి ఆ కార్నర్స్ అనేవి మీకు అలా వస్తాయి. నెక్స్ట్ ఉన్న చైన్ స్పేస్లో ఏం చేస్తారంటే ఒక 2 టైమ్స్ స్లిప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. 2 టైమ్స్, ఇది 1 టైం. అండ్ నెక్స్ట్ స్పేస్లో కూడాను ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ నుంచి మనకి థర్డ్ రో అనేది స్టార్ట్ అవుతుంది. ఈ థర్డ్లో ఏంటంటే డైరెక్ట్గా డబుల్ క్రాచెట్సే మనం వేసేసుకోవచ్చు. సెకండ్ రోలో మనం 5 టైమ్స్ డబుల్ క్రాచెట్స్ అనేవి వేసుకున్నాం కదా, ఈ థర్డ్లో వచ్చేసరికి 4 టైమ్స్ వేసుకోవాలి. అంటే 4 టైమ్స్ 3 డబుల్ క్రాచెట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నమాట. అంటే రోస్ పెరిగే కొద్దీ కూడాను మనం డబుల్ క్రాచెట్స్ వేసుకునేవి
తగ్గుతూ ఉంటాయన్నమాట. సెకండ్ రోలో ఏమో 5 టైమ్స్ వేసుకున్నారు. ఇప్పుడేమో 4 టైమ్స్ వేసుకుంటారు. 3 డబుల్ క్రోచెట్సే 4 టైమ్స్ వేసుకుంటారు. 1, 2, 3 అండ్ 4 టైమ్స్ వేసుకున్నాను చూసారా? నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే వేసుకోండి. 4 టైమ్స్ వేసుకున్న తర్వాత మన సెకండ్ రోలో 5 టైమ్స్ వేసుకున్న స్పేస్ ఉంది కదండీ! ఒక స్పేస్‌ని వదిలిపెట్టేసాం. సేమ్ 4 టైమ్స్ వేసుకున్న తర్వాత కూడాను మీకు యాజ్ ఇట్ ఈజ్‌గా అదే కనిపిస్తుంది. మీకు అదే వస్తుంది మీకు. సో, ఆ స్పేస్‌ని వదిలిపెట్టేసి ఆ నెక్స్ట్ స్పేస్‌లోని డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోండి 3 టైమ్స్. అంటే ఆ స్పేస్ అనేది అక్కడ మనం కంప్లీట్‌గా వదిలిపెట్టేయాలి మన కార్నర్స్ కోసం అని. నెక్స్ట్ వన్ సైడెడ్ 4 టైమ్స్ చేశారు కదా! సేమ్ సెకండ్ సైడెడ్ కూడాను 4 టైమ్స్ డబుల్ క్రోచెట్స్ అనేవి 3 టైమ్స్ వేసుకోవాలి. చూసారా? సెకండ్ రో అండ్ థర్డ్ రోలో స్పేస్ ఎలా వచ్చిందో మీరు కరెక్ట్‌గా వేసుకుంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చెప్పింది ఉంటే కరెక్ట్‌గా మీకు కూడాను సేమ్ స్పేస్ అదే వస్తుంది మీకు. ఫస్ట్ సైడెడ్ స్పేస్ చూసారా ఎలా వచ్చిందో? దాని తర్వాత కూడాను 4 టైమ్స్ 3 డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోవాలి. 3 డబుల్ క్రోచెట్స్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడెడ్ స్పేస్ ఉంది చూసారా? సేమ్ ఎగ్జాక్ట్‌గా వచ్చింది. సేమ్ అదే స్పేస్‌ని వదిలిపెట్టేసేసి ఆ నెక్స్ట్ స్పేస్‌లోకి ఇన్సర్ట్ చేసుకొని డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోండి. 3 టైమ్స్. ఎప్పుడైనా సరే డబుల్ క్రోచెట్స్ దీనికి ప్రతిసారి కూడాను 3 టైమ్సే వేసుకోవాలి. 1 టైమ్ అయింది. ఇప్పుడు సెకండ్ టైం. అలా రోస్ పెరిగే కొద్దీ కూడాను మనకి ఈ డబుల్ క్రోచెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు 4 డబుల్ క్రోచెట్స్ చేసాం కదా మనం 4 టైమ్స్. అలానే నెక్స్ట్ రో వచ్చేసరికి ఏంటంటే 3, 2 అలా కంప్లీట్‌గా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. డబుల్ క్రోచెట్స్ అయిపోయినాయి చూసారా? డబుల్ క్రోచెట్స్ అయిపోయిన తర్వాత 2 టైమ్స్ స్లిప్ స్టిచ్ మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. 2 టైమ్స్ దాని పక్కనున్న స్పేస్‌లోనే ఇన్సర్ట్ చేసుకొని కిందికి పుల్ చేసుకోండి. 1 టైమ్ అండ్ సెకండ్ టైం. 2 టైమ్స్ స్లిప్ స్టిచ్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది ప్రతి రోలో కూడాను. అలా 2 రోస్ కంప్లీట్ అయినాయి కదండి. మిగిలినవి ఇప్పుడు 4 టైమ్స్ అయినాయి కదా! అలానే 3, 2 అలా. థర్డ్ వన్ ఆల్రెడీ చేశాను. సెకండ్ వన్ కూడా చేశాను. మరి వీడియో లెంత్ అయిపోతుందని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ సెకండ్ రో, థర్డ్ రో ఎలా అయితే చేసుకున్నారంటే 5 టైమ్స్ క్రోచెట్స్ ఎలా వేసుకున్నారు డబుల్ క్రోచెట్స్ సేమ్ అలానే 3, 2 కూడాను కంప్లీట్‌గా చేసుకోవాలన్నమాట. మీ స్పేస్ ఎక్కడైతే వదిలిపెట్టేసారో సేమ్ అదే స్పేస్‌లో మీ కార్నర్ ఖచ్చితంగా తెలుస్తుంది మీరు కరెక్ట్‌గా వేసుకున్నారంటే. 2 వచ్చినాయి చూసారా? ఈ 2 వచ్చిన తర్వాత ఆ 2 మధ్యలో ఉన్న స్పేస్‌లోని 3 టైమ్స్ డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోవాలి. 3 టైమ్స్. ప్రతిసారి 3 టైమ్సే వేసుకోవాలి. 1 టైమ్ అండ్ సెకండ్ వన్. నా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసుకున్నారు కదా! ఆ టూ డబుల్ క్రోచెట్స్ మధ్యలోనే ఒక స్పేస్‌లోనే వేసుకున్నారు కదా! అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ ఉంది కదా! ఇంకో సైడ్‌లో కూడా 2 టైమ్స్ ఉంటాయి కదా! డబుల్ క్రోచెట్స్ అనేవి. దాంట్లో కూడాను 3 టైమ్స్ డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోండి. నేను 3, 2 అనేది చూపించలేదు మీకు. యాజ్ ఇట్ ఈజ్ 5 టైమ్స్ ఎలా 4 టైమ్స్ ఎలా వేసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి. డబుల్ క్రోచెట్స్ అనేవి 2 మధ్యలో కూడాను 3 డబుల్ క్రోచెట్స్ అనేవి వేసుకోండి. అంతే మనకు కంప్లీట్ అయిపోయినట్టే. కొంచెం ఊల్ని ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలింది కట్ చేసుకోండి అనమాట. ఆ ఎక్స్ట్రా ఉన్న ఊల్ని మీరు సూది సహాయంతోనైనా పర్వాలేదు, హుక్తోనైనా పర్వాలేదు అలా లోపలికి స్టిచ్ చేసేసుకోండి. అంటే బయటకు కనిపించకుండా ముడి వేస్తే మరి బయటికి మీకు ముడి కనిపిస్తుంది కాబట్టి ఆ హుక్ సహాయంతో కానీ లేకపోతే పెద్ద సూది ఉంటే దాంతో కూడాను మన ఎక్స్ట్రా ఉన్న ఊల్ని లోపలికి స్టిచ్ చేసేసుకోండి. బయటికి అనేది కనిపించదు. 2, 3 స్టిచెస్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఊల్ని కట్ చేసేసుకోండి.
మీకు అవుట్పుట్ అనేది చూసారా అలా వస్తుందన్నమాట. మీరు ఎగ్జాక్ట్గా వేసుకుంటే నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా మీకు అదే షేపు అంతే అలానే వస్తుంది మీకు. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఊల్ని తీసుకొని ఒక సైడ్ కార్నర్లోంచి లాక్ అనేది వేయండి, అంటే కిందకి పుల్ చేయండి. ఒక చైన్ అనేది వేసుకోండి, లాక్ అనేది మీకు పడుతుంది. నెక్స్ట్ 15 సింగిల్ చైన్స్ అనేవి వేసుకోండి కంప్లీట్గా. 15 టైమ్స్ అంటే సింగిల్ చైన్స్ 15 అనేవి వేసుకోండి. ఇది మనకి హ్యాంగింగ్ కోసం అనమాట. ఈ 15 చైన్స్ వేసుకునేవి హ్యాంగింగ్ కోసం. ఇలా 15 టైమ్స్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కార్నర్ ఉంది కదండి, ఫస్ట్ సైడ్ కాకుండా సెకండ్ సైడ్ కార్నరు అక్కడ ఇన్సర్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసింది కాబట్టి కొంచెం ఇక్కడ గట్టిగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోండి. ఒక స్లిప్ స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్కి సరిపోతుంది. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఊలు ఉంచేసుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. దాన్ని కూడాను గ్రీన్ కలర్ ఎక్కడైతే ఉందో, గ్రీన్ కలర్ ఊలైన ఎక్కడైతే ఉందో సేమ్ అక్కడే దీన్ని కూడాను లోపల వైపుకు స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఊల ఏదైతే ఉందో లోపలికి సూదితో కానీ హుక్తో కానీ దేనితోనైనా పర్వాలేదు లోపలికి స్టిచ్ చేసుకోండి. మిగిలిన ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. అంతే. ఇంత ఈజీగా ఉన్న స్ట్రాబెర్రీ క్రాచెట్ కీచైన్ని మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.